హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునేది కార్తీక దీపం. ఈరోజు ఎపిసోడ్ అదుర్స్. సో ఏంటన్నది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. శౌర్యాన్ని మీ దగ్గర పడుకోబెట్టుకోవద్దు అని ఎన్ని సార్లు చెప్పానురా! కానీ మీరు నా మాట విన్నారా? లేదు కదా! పైగా నేను అడిగినా కూడా అబద్ధమే చెప్పారు. రేయ్ కార్తీక్, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదురా! కానీ నా బాధని అర్థం చేసుకోండిరా! అంటూ చాలా బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది కాంచన. అప్పుడు అనసూయ, దీప, నీ మనసులో ఏముందో తెలీదు కానీ ఈ నిర్ణయం వల్ల మాత్రం చెల్లమ్మ చాలా బాధపడుతుంది. అందుకే ఓసారి ఆలోచించమ్మా అని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్, అసలు నేను ఎవరికి ఏం చెప్పాలో నాకే తెలియడం లేదు అంటూ చాలా ఫీల్ అయిపోతాడు. అప్పుడు దీప, అందరికి నేనే సమాధానం చెప్పాలి అని మనసులో అనుకుంటూ చాలా బాధపడుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు దశరథ జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది అని నాన్నకైతే చెప్పేశాడు. అప్పుడు శివనారాయణ జ్యోత్స్నను పిలిచి, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా? అయితే ముందుగా నీకే స్వీట్ తినిపించాలి అని సంతోషంగా చెప్తాడు. ఇక సుమిత్రని వెంటనే స్వీట్ తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న, వద్దు మమ్మీ, ఎందుకంటే ఈ తీపి వెనక ఓ చేదు నిజం ఉంది అని చెప్తుంది. ఇక ఏంటి అని అడుగుతుంది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న, ఇప్పటికే 2 సార్లు నేను పెళ్లికి ఒప్పుకున్నాను. ఇది మూడోసారి. అయినా మీరింత సంతోషంగా ఉండడానికి కారణం ఉందిలే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక కారణమేంటి అని అడుగుతారు అందరూ. అప్పుడు జ్యోత్స్న, ఏంటంటే మనకి అడ్డుగా ఉన్న వాళ్ళని ఎలా అడ్డు తప్పించాలి అని చూస్తారు. శత్రువుని అయితే ఓడిస్తారు. పనివాళ్ళు అయితే డబ్బులిచ్చి పంపించేశారు. అదే అడ్డుగా ఉన్న మనిషి యొక్క కూతురైతే ఇలా పెళ్లి పేరుతో ఇంట్లో నుండి గెంటేస్తారు అని అంటుంది. ఇక దశరథ, అసలు నిన్ను ఇంట్లో నుండి గెంటేసి మేము ఎవరితో ఉండాలనుకుంటున్నాం అంటాడు. ఇక జ్యోత్స్న, మీ చెల్లెలి ఫ్యామిలీతో ఉండాలి అని చూస్తున్నారు. దీపకి ఓ మేనత్త ఉంది, అత్త ఉంది. మరి మీరెందుకు డాక్టర్ని తీసుకొని ఆ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అని కోపం చేస్తూ ఉంటుంది. అప్పుడు తాతయ్య, అది మా బాధ్యత అని చెప్తాడు. ఏ రకంగా మీ బాధ్యత అవుతుంది అని అడుగుతుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాతం, అది నేను చెప్తాను. దీప కడుపులో ఉన్న బిడ్డ సాక్షాత్తు కాంచన వల్ల అమ్మ అని మీ తాతగారు బలంగా నమ్ముతున్నారు అని వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు దశరథ, చూడు జ్యోత్స్న, అసలు నీ బాధేంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు జ్యోత్స్న, కాంచన మీ చెల్లెలు ఓకే, కానీ దీప ఎవరు? అసలు ఆవిడ గారి కోసం డాక్టర్ని తీసుకొని వెళ్ళేంత అవసరం ఏముంది? అదీ కాక ఆవిడ గారి కోసం సారీ తీసుకు వెళ్లాల్సిన అవసరమేంటి అంటూ సీరియస్ అవుతుంది. ఇక సుమిత్ర కోపం చేస్తుంది. అప్పుడు జ్యోత్స్న, ఆగు మమ్మీ, నువ్వైతే దీపకి కూతురి హోదా ఇచ్చావు కదా మమ్మీ. ఇప్పుడు నేను నీ ముందు మరొకరిని మమ్మీ అని పిలుస్తూ నీకంటే ఎక్కువ ప్రయారిటీని తనకిస్తే నీకెలా ఉంటుంది చెప్పు? అసలు నువ్వు తట్టుకోగలవా అని కోపం చేస్తూ ఉంటే అప్పుడు తాతయ్య, జ్యోత్స్న, నీది బాధ కాదు, అసూయ అని చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న, అవును తాత, అసూయనే. ఎందుకంటే మీకు నాకంటే ఎక్కువ ఆ దీపనే కదా! కానీ దీప మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చిందా? దీప ప్రెగ్నెంట్ అని చెప్పేసి తనని పనికి రావద్దు అని చెప్పారు కానీ మీ మాట విన్నదా? లేదు కదా! కానీ నేను మీరు ఏం చెప్పినా చేశాను. మీరెన్ని తిట్టినా పడ్డాను. కానీ నేను మీ కంటికి కనిపిస్తున్నానా? లేదు కదా! ఎందుకంటే కార్తీక్ ఏం చేసినా రైట్ అనే భ్రమలో ఉన్నారు కదా! అంటూ తిడుతూ ఉంటుంది. అప్పుడు దశరథ, నాన్న, నువ్వు నాకు చిన్నప్పుడు చెప్పిన ఆ మాట ఇప్పుడు సరిదిద్దే టైం వచ్చేసింది నాన్న అని చెప్తాడు. ఏంట్రా అని అడుగుతాడు శివనారాయణ. అప్పుడు దశరథ, నాన్న, చిన్నప్పుడు నేను చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకపోతే విద్య లేనివాడు వింత పశువు అని నా చేత నువ్వు అక్షరాలని దిద్దించావు కదా! వింత పశువు అంటే విద్య లేనివాడు కాదు నాన్న, వివేకం లేనివాడు, విజ్ఞత లేనివాడు. ఎందుకంటే అందరినీ కలపాలి అని ఆరాటపడేవాళ్ళు కొందరైతే, ఆ అందరిలో కలవలేక ఒంటరిగా మిగిలిపోవాలి అనుకునేవాళ్ళు మరికొందరు నాన్న. అసలు అగరబత్తి చందనమైతే అది వ్యాపించే వాసన కూడా చందనమే వస్తుంది. ఆ వాసన రాలేదు అంటే ఇక మన ఎంపిక సరిగ్గా లేదని అర్థం నాన్న అని చెప్తాడు దశరథ. అసలు విషయం ఏంటంటే ఎంత చెప్పినా వినని జ్యోత్స్న వింత పశువుతో సమానం అని వర్ణిస్తూ ఉంటాడు దశరథ. ఇక జ్యోత్స్నకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు తాతయ్య, దశరథ, మన ఎంపిక సరైనదే, కానీ ఆ మనిషి యొక్క మనసే ఊసరవెల్లి లాంటిది. అందుకు కారణం పారిజాతం అంటూ తిడుతూ ఉంటాడు. అప్పుడు పారిజాతం, నేను ఎవరి మనసుల్ని చెడగొట్టడం లేదండి. అయినా మీరు ఎవరికో మర్యాదలు చేసుకుంటే నాకెందుకు కడుపు మంట? తల్లి లాంటి దాన్ని అని సుమిత్ర దీపతో అన్నది కదా! ఇక తాత లాంటి వాణ్ణి అని మీరు కూడా దీపతో చెప్పండి. అయినా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అన్నీ చేసుకోండి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు శివనారాయణ, పారిజాతం, నీ సలహా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే దీపకి నేను తాతలాంటి వాణ్ణి అని అనుకో అని చెప్పావు కదా! ఆయన నా మనవరాలు కడుపుతో ఉంటే ఏమేమి చేశానో అవన్నీ కూడా దీపకి చేస్తాను. అప్పుడు నీ మంటని నువ్వు కళ్ళల్లో పెట్టుకుంటావో, లేక కడుపులో పెట్టుకుంటావో నీ ఇష్టం అని చెప్తాడు. ఇక సరే, అందరికీ ఓ మాట చెప్తాను వినండి. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద నా కూతురికి ఓ నమ్మకం ఉంది. నా కూతురి నమ్మకం మీద నాకు ప్రేమ ఉంది. నా కూతురు కోడలు కోసం నేను ఏం చేయాలనుకుంటున్నానో అన్నీ చేసేస్తాను. ఇందులో ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ఖచ్చితంగా నేను అన్నీ చేస్తాను అంటూ
జ్యోత్స్నకి, పారిజాతంకి వార్నింగ్ అయితే ఇస్తాడు శివనారాయణ. ఇక జ్యోత్స్న, "బావా, ఇప్పుడు కూడా నువ్వే గెలిచావా?" అని మనసులో అనుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే సుమిత్ర, దశరథ తన గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సుమిత్ర, "ఏవండీ, మనం ఆ రోజు బొమ్మల్ని శౌర్యకి ఇచ్చాం కదండీ! ఈ 2 బొమ్మలే మన దగ్గర మిగిలిపోయాయి" అంటుంది. సుమిత్ర, "వాటిని నీ దగ్గరే ఉండనివ్వు. రేపు దీపకి బిడ్డ పుట్టిన తర్వాత ఇవ్వచ్చులే" అని చెప్తాడు దశరథ. అప్పుడు సుమిత్రమ్మ, "వద్దండి. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా జ్యోత్స్నకి అస్సలు నచ్చడం లేదు. మనం ఆ రోజు శౌర్యకి ఒక్క బొమ్మ ఇస్తేనే తన జ్ఞాపకాలన్నీ ఇస్తున్నాము అని చెప్పేసి మిగిలిన బొమ్మలన్నీ కూడా విసిరికొట్టింది. మనం తనకంటే ఎక్కువగా దీపకి ప్రయారిటీ ఇస్తున్నాము అని చెప్పేసి జ్యోత్స్న చాలా ఫీలవుతుందండి" అంటూ బాధపడుతుంది సుమిత్రమ్మ. అప్పుడు దశరథ, "సుమిత్ర, ఆ మాటకొస్తే జ్యోత్స్న తన బిహేవియర్‌లో 3, 4 మంత్స్ నుండి తనకి ఎక్కువ చేంజ్ వచ్చేసింది. అసలు మాట అనే ముందు ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. ఏది పడితే అదే అనేస్తుంది. అన్నిటికి తెగించేసింది" అని చెప్తాడు. అప్పుడు సుమిత్ర, "మీరు చాలా మంచి పని చేశారండి. దాన్ని పెళ్లికి ఒప్పించారు. ఓ మంచి సంబంధం చూడండి. దానికి వెంటనే పెళ్లి చేసి ఎక్కడికైనా దూరంగా పంపించేద్దాం" అని చెప్తుంది. అప్పుడు దశరథ, "సుమిత్ర, ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని దూరం చేసుకుందామా?" అని అడుగుతాడు. అప్పుడు సుమిత్ర, "అవునండి. అది మనతో ఉంటే సంతోషంగా ఉండదు. అదీ కాక కార్తీక్‌ని కూడా సంతోషంగా అస్సలు ఉండనివ్వదు. అసలు కాంచన వదిన మీతో చెప్పలేక చాలా బాధపడుతుందండి. కానీ తను జ్యోత్స్న విషయంలో చాలా బాధపడుతుంది. అసలు జ్యోత్స్న అగ్రీమెంట్‌ని క్యాన్సెల్ చేయదు. ఒకవేళ చేసుకునే అవకాశం వచ్చినా కూడా కార్తీక్ అస్సలు కూడా చేసుకోడు. ఇక చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇదంతా కూడా జ్యోత్స్న చేసిన తప్పులాగా అనిపిస్తుంది కదా!" అంటూ బాధపడుతుంది. అప్పుడు దశరథ, "అవును సుమిత్ర, అగ్రీమెంట్‌ని అడ్డు పెట్టుకొని కార్తీక్‌తో ఆడుకోవడం జ్యోత్స్న తప్పే కదా!" అని చెప్తాడు. అప్పుడు సుమిత్ర, "అవునండి, జ్యోత్స్నది తప్పే. కానీ కార్తీక్ వాళ్ళ నాన్న 10,00,00,000 కడతాను అని చెప్పినప్పుడు హ్యాపీగా అగ్రీమెంట్‌ని క్యాన్సెల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా! కానీ వెళ్ళలేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నావురా అని అడిగితే, నీ కూతురు కోసమంతా ఏదైనా తర్వాత తెలుస్తుందిలే అని చెప్తున్నాడు. నాకెందుకో కార్తీక్ మీద చాలా డౌట్‌గా ఉందండి. మన దగ్గర ఏదో దాస్తున్నాడు" అంటుంది సుమిత్రమ్మ. అప్పుడు దశరథ, "సుమిత్ర, అసలు వాడికి మనకి మధ్య సీక్రెట్స్ ఏముంటాయి?" అని అంటాడు. ఇక సుమిత్ర, "వాడు ఏదో చేస్తున్నాడు. దానికోసం తనకు తానే ఒక సంతకంతో బంధించుకున్నాడు. నేను అడిగిన ప్రశ్నకి తర్వాత చెప్తాను అని అన్నాడు అంటే అసలు దీని వెనుక చాలా పెద్ద విషయమే ఉందనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు?" అని అడుగుతుంది. ఇక దశరథ, "దాసుని చంపబోయింది జ్యోత్స్న అని కార్తీక్‌కి ముందే చెప్పాడు కాబట్టి అందుకే కార్తీక్ అలా ప్రవర్తిస్తున్నాడు" అని మనసులో అనుకుంటాడు. సుమిత్ర, "వాడు నా మేనల్లుడు. మనందరినీ కలపడానికే వాడు మనింట్లో ఉన్నాడు. అయినా మనందరం కలిసిపోయిన రోజు వాడిని ఏ అగ్రిమెంట్ ఆపలేదు సుమిత్ర. అయినా కార్తీక్ లాంటి మేనల్లుడు ఉన్నందుకు మనం నిజంగా అదృష్టవంతులం. దీప లాంటి భార్య దొరికినందుకు వాడు కూడా అదృష్టవంతుడే" అని చెప్తాడు దశరథ. అప్పుడు సుమిత్ర, "అవునండి, మీ మాట నిజమే" అంటూ లేవబోతుంది. కానీ అంతలోనే సుమిత్రకి కళ్ళు తిరుగుతాయి. అప్పుడు దశరథ, "ఏమైంది సుమిత్ర?" అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. "రేపు ఓసారి హాస్పిటల్‌కి వెళ్దామని" చెప్తాడు. అప్పుడు సుమిత్ర, "ఏం కాదండి. జ్యోత్స్న కోసం నేను అమ్మవారికి మొక్కుకున్నాను. ఉపవాసాలు, పూజలు చేస్తున్నాను కదా! అందుకే కాస్త కళ్ళు తిరిగాయి. అయినా కార్తీక్ లాంటి మంచి భర్త మన అమ్మాయి జీవితంలో కూడా రావాలి అని అమ్మవారికి మొక్కుకున్నాను" అంటూ బాధపడుతుంది. అప్పుడు దశరథ, "నా కోరిక కూడా అదే" అని చెప్తాడు. ఇదిలుంటే మరోవైపు కార్తీక్ జరిగింది తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఒంటరిగా చీకట్లో బయటే నిల్చుంటాడు. ఇక అప్పుడే శౌర్య వచ్చి, "నాన్న, ఇక్కడెందుకున్నావు? రా నాన్న, పడుకుందాం. నువ్వు నాకు కథలు చెప్పాలి" అని అడుగుతుంది. అప్పుడు శౌర్య తన దగ్గర పడుకుంటే రాత్రి జరిగిందే మళ్ళీ జరుగుతుంది అనుకుని చాలా బాధపడతాడు కార్తీక్. "రౌడీ, నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం?" అని అడుగుతాడు. ఇక శౌర్య, "నువ్వంటనే ఎక్కువిష్టం" అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, "మరి నాన్న మాట వింటావు కదా" అంటే, "వింటాను" అంటుంది శౌర్య. అప్పుడు కార్తీక్, "అయితే ఈ రోజు నుండి నువ్వు నానమ్మ దగ్గరే పడుకోవాలి" అని చెప్తాడు. ఆ మాటకి శౌర్య ఇంతకుముందు పారిజాతం తనకి నూరిపోసింది అంతా గుర్తు చేసుకుంటుంది. "నాన్న, నువ్విలా అంటావని నాకు ముందే తెలుసు" అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, "రౌడీ, ఏమైంది నీకు?" అని అడుగుతాడు. ఇక శౌర్య, "నీకు ఈ రౌడీ అవసరం లేదు నాన్న. నువ్వు చాలా మారిపోయావు. అయినా నువ్వు మారిపోతావు అని నాకు ముందే చెప్పింది" అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, "రౌడీ, నీ మీద నాకెప్పుడు ప్రేమ తగ్గదు" అని చెప్తాడు. అప్పుడు శౌర్య, "మరెందుకు నాన్న నానమ్మ దగ్గర పడుకోమని చెప్తున్నావు? జోగ్రాని చెప్పినట్టే చెప్తున్నావు" అంటుంది. ఇక కార్తీక్‌కి చాలా డౌటొస్తుంది. "సరే రౌడీ, జోగ్రాని నీకు ఇంకేం చెప్పిందో చెప్పు" అంటూ శౌర్యని ప్రేమగా అడుగుతాడు. అప్పుడు శౌర్య పారిజాతం చెప్పిన మాటలన్నీ కూడా నాన్నతో చెప్తుంది. ఇక పారిజాతం మీద కార్తీక్‌కి చాలా కోపం వస్తుంది. "నేను జ్యోత్స్నని కంట్రోల్ చేస్తూ ఉంటే పారు నా కూతురు మనసుని విరగొట్టింది" అని మనసులో అనుకుంటాడు. ఇక శౌర్య, "నాన్న,
జోగ్రాని చెప్పింది నిజమే నాన్న. నేను ఎవరికీ వద్దు. అందుకే నానమ్మ నాకు సున్నుండలు పెట్టలేదు. నన్ను తిట్టింది. నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమంటున్నావు. నేను నీ దగ్గర ఉండను నాన్న. నేను వెళ్ళిపోతాను. దూరంగా వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ వెళ్తుంటే కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది. అమ్మా! అంటూ అరుస్తుంది. ఇక కార్తీక్ వెంటనే వచ్చి శౌర్యని పట్టుకుంటాడు. ఓదారుస్తాడు. తన కాలుని సరిచేశాడు. "నొప్పిగా ఉందా రౌడీ?" అని అడుగుతాడు. ఇక "నొప్పిగా ఉంది" అని చెప్తుంది శౌర్య. అప్పుడు కార్తీక్, "చూడు రౌడీ, రాత్రి నువ్వు ఏం చేశావో తెలుసా? ఇదే కాలు మీ అమ్మ కడుపుకి తగిలింది. నువ్వు అమ్మ అని ఎలా అయితే అరిచావో అంతకంటే పదింతలు మీ అమ్మ ఎక్కువగా అరిచింది. అయినా కూడా నేను తిట్టామా? లేదు కదా! ఎందుకంటే నువ్వంటే మాకు ప్రేమ. అయినా మీ అమ్మకి నొప్పి వచ్చింది అంటే మీ అమ్మ కడుపులో ఉన్న బేబీకి నొప్పి వచ్చినట్టే కదా!" అని చెప్తాడు. అప్పుడు శౌర్య, "అయ్యో నాన్న, నొప్పి వస్తుంది కదా!" అంటుంది. అప్పుడు కార్తీక్, "అందుకే మరి నిన్ను నానమ్మ దగ్గర పడుకోమని చెప్పాను. అయినా జోగ్రాని లాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు రౌడీ" అని చెప్తాడు. "ఎందుకు నాన్న?" అంటుంది శౌర్య. అప్పుడు కార్తీక్, "జోగ్రాని నాకు అమ్మమ్మ అవుతుంది కదా! మరి మనవడి పిల్లలతో అమ్మమ్మలు ఇలాగే ఆడుకుంటారు. నిన్ను ఊరికే ఏడిపించడానికి అలా చెప్పిందిలే. అదంతా నిజమని నువ్వు నమ్మేశావు. ఇప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ, నానమ్మలు కూడా ఇలాగే నన్ను ఏడిపించారు. కానీ నేను ఎవ్వరి మాట వినలేదు. ఒక్క అమ్మ, నాన్న మాట మాత్రమే వినేవాడిని. మరి నువ్వు ఎవరి మాట వింటావు?" అని అడుగుతాడు. ఇక "అమ్మా, నాన్న మాటే వింటాను నాన్న" అని చెప్తుంది శౌర్య. అప్పుడు కార్తీక్, "సరే, జోగ్రాని నేను ఏడిపించింది కదా! మరి నువ్వేం చేస్తావు?" అని అడిగితే, "నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను నాన్న" అంటుంది శౌర్య. అప్పుడు కార్తీక్, "అలా అయితే మనల్ని ఏడిపించిన వాళ్ళని మనం కూడా సరదాగా ఏడిపించాలి" అని చెప్తాడు. "ఎలా?" అని అడుగుతుంది శౌర్య. అప్పుడు కార్తీక్, "ఎలా అన్నది నేను తర్వాత చెప్తాను. జోగ్రాని చెప్తే నీ మీద నాన్నకి ప్రేమ తగ్గిపోతుందా? లేదు రౌడీ, నాన్న ప్రేమ ఆకాశమంత" అంటూ రౌడీని ఎత్తుకుంటాడు. ఇక శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థాంక్స్ ఫర్ వాచింగ్.